పాకాల మండలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆమెకు నియోజకవర్గ మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఆ నిధులతో మన పంచాయతీ డెవలప్ చేసుకోవచ్చు. 2-3 తీసుకెళ్లి కలిపితే ఆ వచ్చే నిధులకు కానీ మనకి ఉన్న ఊర్లు జనాభా కానీ ఖర్చు పెట్టుకోలేం, సరిపోదు. అంటే అతను అనుకూలంగా చేసుకున్నారు. కులవారీగా తెలుగుదేశం దెబ్బ కొట్టడానికి అన్నట్టుగా మీరు చూసే ఉంటారు. లాస్ట్ టైం మనం పోరాటాలు చేసాం ఓట్ల కోసం కానీ పంచాయతీలు విలీనానికి కానీ అన్ని. ఇండియా భారతదేశంలోనే చేయనంత ఘోరాలు చేశారు. నేను మళ్ళీ నా పోరాటం స్టార్ట్ చేయలేదు, ఇంకా మళ్ళీ వెళ్ళి చేయాలి. ఇంకా కూడా తీయలేదు ఓట్లు కానీ ఈ రీఫార్మేషన్స్ కానీ. పంచాయతీలు ఎక్కడొక్కడ మళ్ళీ వెనక్కి వస్తేనే మన పంచాయతీ ఎదుగుతుందన్నమాట. సో దీన్ని ఖచ్చితంగా మనం బ్రేక్ చేస్తాం. మళ్ళీ రీఫార్మేషన్లో ఎక్కడికక్కడ ముందు ఎలా ఉన్నాయో అలా వెనక్కు తెచ్చుకుంటాం. మన కష్టసుఖాలు పంచుకోవాలని మన ముందుకు తీసుకొని వచ్చి మహిళలందరూ గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అక్క మన ముందుకు ఈరోజు రావడం జరిగింది. మరి నాని అన్న కూడా గెలిచిన మరో రోజు నుంచి కూడా ప్రతి చోట నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో తిరుగుతూ రోజుకు 18 గంటలు మనలోనే ఉంటున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఇంత మంచి నాయకుడిని మనకి నియోజకవర్గానికి అందించిన ఆ నిధులతో మన పంచాయతీ